హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు యూట్యూబ్లో నావి 99 వీడియోస్ అయిపోయి ఇది 100వ ఎపిసోడ్ 100వ వీడియో చేయబోతున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు నేను నలంద విశ్వవిద్యాలయం గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యి తను ఈరోజు ఏం చేపట్టబోతున్నారంటే నలంద యూనివర్సిటీ 455 ఎకరాలలో బీహార్లో మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నారు. ఎక్కడంటే బీహార్ నలంద యూనివర్సిటీ రీస్టార్ట్ చేసేది ఎవరు, శంకుస్థాపన చేయబోతుంది ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు 455 ఎకరాలలో చేయబోతున్నారు. అసలు ఫస్ట్ దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ నలంద యూనివర్సిటీ అనేది చాలా పురాతనమైన యూనివర్సిటీ. అతి పురాతనమైన యూనివర్సిటీలలో నలంద విశ్వవిద్యాలయం ఒకటి. నలంద అంటే జ్ఞానాన్ని ఇచ్చేది అని అర్థం. నలంద అంటే జ్ఞానాన్ని ఇచ్చేది అని అర్థం. సాంస్క్రిట్లో నలం అంటే లోటస్. లోటస్ దేనికి సింబాలిక్? జ్ఞానానికి, విజ్డమ్. దా అంటే గివింగ్ అంటే జ్ఞానాన్ని ఇచ్చేది అని అర్థం. దీన్ని 427లో స్టార్ట్ చేశారు. 1197 వరకు ఇది బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా ఉండేది. అయితే బక్తియార్ ఖిల్జీ అనే అతను దండెత్తి 1193లో ధ్వంసం చేశాడు. కొద్దిగా ఉన్నా కానీ చిన్న చిన్న వాటిల్లో బౌద్ధులు వాళ్ళ యొక్క జ్ఞాన కేంద్రంగానే వినియోగించుకున్నారు. అయితే దాన్ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేయాలి అని ఒక ప్లానింగ్ వేశారు. 2006 డిసెంబర్ 9న సింగపూర్ నేతృత్వంలో భారత్ మరియు జపాన్ వీళ్ళిద్దరూ కలిసి దీన్ని పునర్నిర్మించడానికి స్టార్ట్ చేశారు. దీన్ని 2014 సెప్టెంబర్ 1న తిరిగి ప్రారంభించారు. అయితే దాంట్లో కేవలం 2 కోర్సులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు మళ్ళీ మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు మూడోసారిగా ప్రధానిగా ఎన్నికయ్యారు కదా. ఇప్పుడు ఆయన 455 ఎకరాలలో మళ్ళీ యూనివర్సిటీని పునఃప్రారంభం చేయడం జరుగుతుంది. అయితే ఈ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యింది కదా ఇప్పుడు మనకి ఏపీలో. మనకి ప్రెజెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఓకేనా? అట్లనే కొత్త గవర్నమెంట్ వాళ్ళకి ఆల్ ద బెస్ట్. స్కూల్కి వెళ్తున్న చిన్నారులకు అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి వ్యూస్ ఇచ్చినందుకు ప్లీజ్ దయచేసి చూసిన వాళ్ళందరూ నాకు కొన్ని లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.